మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీ డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు చాలా ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా మాట్లాడతాను. చాలా లిటికేషన్లు కూడా సైట్లో కనిపిస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ప్రస్తావిస్తాను. కాబట్టి మీరు కంగారు పడి ఆన్లైన్ అప్లికేషన్ చేసేసామా ఇది కాదు, మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే డిఎస్సి అనేది జాబ్ ఎగ్జామ్ కాబట్టి చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి తప్పులు అప్లై చేయకూడదు, తప్పులు పెట్టకూడదు. కాబట్టి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సైట్లో చాలా లోపాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఆ లోపాలు ఏందనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. విద్యా అర్హతలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లకు సంబంధించి మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను ఈరోజు మార్నింగ్. ఆ వీడియో చూడండి. ఎడ్యుకేషన్ న్యూస్లో క్వాలిఫికేషన్ల గురించి క్లారిటీగా చెప్పాను. క్వాలిఫికేషన్లు అన్నీ చూసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి రండి. ఇక్కడ ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక పాపప్ అయితే చూపిస్తున్నాడు. మీరు దరఖాస్తు చేయదలసిన పోస్టులన్నీ ఒకేసారి ఎంచుకోండి అని చెప్పేసి చూపిస్తున్నాడు. యాడ్ అనే బటన్ ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాడు. ఒకసారి ఫీజు పేమెంట్ చేస్తే మళ్ళీ వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా క్లారిటీగా మెన్షన్ చేశాడు. కాబట్టి మీరు ఫీజు పేమెంట్ అనేది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి ఫీజు పేమెంట్ ఆన్ చేసిన తర్వాత ముందుగా ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చుకోవాలి. రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా పాయింట్ల లిస్ట్ అనేది విడుదల చేయకుండా వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రశ్న కింద మారబోతుంది. ఖచ్చితంగా రోస్టర్ వైజ్, రిజర్వేషన్ వైజ్ పోస్టుల సంఖ్యను వెబ్సైట్లో పెట్టిన తర్వాత మాత్రమే ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. కానీ ఏదో డబ్బులు దోచుకున్నామా అనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ప్రామాణికంగా తీసుకుని మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కొన్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను. బేసిక్గా ఈ విషయాలు అందరూ తెలుసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి నో అని ఇచ్చుకోండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని ఇచ్చుకోండి. మీ లోకల్ జిల్లా, మీ సొంత జిల్లా, మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో అదే మీ లోకల్ జిల్లా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కర్నూలు జిల్లా సెలెక్ట్ చేశాను. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ నో ఇచ్చాను. ఇక్కడ రిజర్వేషన్ ఓసీ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేదు. అయితే మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చారో ఇక్కడ ఆటోమేటిక్గా పోస్టుల సంఖ్య చూపిస్తుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్, సెంచూ స్కూల్స్ అని చెప్పేసి, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అని చెప్పేసి, ప్రిన్సిపల్ అని చెప్పేసి, సెకండరీ గ్రేడ్ టీచర్ అని చెప్పేసి ఈ విధంగా పోస్టుల సంఖ్య అయితే చూపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు మీడియంకి సంబంధించి ఆప్షన్ వస్తే తెలుగు మీడియం సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అంతా కూడా చూపిస్తుంది. క్వాలిఫికేషన్ అంతా కూడా చదువుకోండి. ఈ క్వాలిఫికేషన్ అనేది ఈ పోస్టులకు సంబంధించి అవసరం అని చెప్పేసి మెన్షన్ చేశారు. కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్లకి, బీసీ క్యాండిడేట్లకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ విధంగా మనకు ఉన్నాయి కదా. మీరు ఇక్కడ పోస్టులు సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ల ప్రకారం మీరు ఎన్ని పోస్టులైనా యాడ్ చేసుకోవచ్చు అంటున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక పెద్ద లిటికేషన్ ఉంది. ఆ లిటికేషన్ గురించి క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఓకే, కొన్ని రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి పోస్టులు అయితే చూపిస్తుంది తప్ప కొన్ని రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి పోస్టులు అనేవి చూపించడం లేదు. వీటన్నింటి మీద కూడా స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ముందు ప్రభుత్వ వెబ్సైట్లో రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా లిస్టు తక్షణమే విడుదల చేయవలసిన అవసరం ఉంది. రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా లిస్టు విడుదల చేయకుండా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా లిస్ట్ని అయితే విడుదల చేయాలి. ఇక్కడ మీకున్న క్వాలిఫికేషన్ల ప్రకారం మీరు ఎన్ని పోస్టులను యాడ్ చేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. ఆ రిమూవ్ ఆప్షన్ ద్వారా మీరు అది తీసేయచ్చు. అయితే ఇక్కడ మెయిన్ లిటికేషన్ ఏందనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా సెలెక్ట్ చేశాను, బీసీబీ కమ్యూనిటీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏం చూపిస్తుంది? ఓన్లీ ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ అని చెప్పేసి మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, రిజర్వేషన్ ఎస్సీ పెడితే సెకండరీ గ్రేడ్ టీచర్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ తెలుగు మీడియం అని మీడియాలు కూడా చూపిస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను రిజర్వేషన్ మారుస్తున్నాను. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూద్దాం, అన్ని రిజర్వేషన్లు కూడా పెట్టి చూద్దాం. బీసీఏ సెలెక్ట్ చేశాను. బీసీఏలో సెకండరీ గ్రేడ్ టీచర్ చూపిస్తుంది. సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి తెలుగు మీడియం చూపిస్తుంది. అంటే ఇక్కడ రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా ఒక లిస్ట్ అనేది విడుదల చేయకుండా వీరు ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవరు కూడా కంగారు పడి ఏ జిల్లా అయినా తీసుకోనండి, ఆ జిల్లాలో మీ రిజర్వేషన్కి సంబంధించి పోస్టులు అనేవి చూపించడం లేదంటే మీరు వెయిట్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించి అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది. రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా ప్రభుత్వం లిస్ట్ తక్షణమే విడుదల చేసి దానికి అనుగుణంగా అప్లికేషన్లు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా స్పష్టత లేదు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి. ఈస్ట్ గోదావరిలో బీసీబీ రిజర్వేషన్కి పోస్ట్ లేదని చెప్పేసి డైరెక్ట్గా మీరు ఓసీ రిజర్వేషన్ కానీ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫీజు పేమెంట్ అనేది చేయకండి. అప్పుడు మీరు ఓసీ క్యాండిడేట్ అయిపోతారు, జనరల్ కోటాలో పోటీ పడవలసి వస్తుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని కాస్త సమయం ఇవ్వవలసిన అవసరం ఉంది. మీరు ఏం చేస్తారంటే హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఏపీ డిఎస్సికి సంబంధించి
హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ లైన్ నెంబర్ని ఫుల్గా వాయించండి. వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మెయిన్గా కొంత సమయం అయితే వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. సైట్ కొద్దిగా గజిబిజిగా కనిపిస్తుంది. ఓకే, మీ రిజర్వేషన్లో మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తే పర్వాలేదు. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మీ జిల్లాలో మీ కమ్యూనిటీలో మీ రిజర్వేషన్లో మీకు పోస్ట్ కానీ చూపించకపోతే కాస్త వెయిట్ చేయవలసిన సమయం ఉంది. ఓకే, పాత డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. కొద్దిగా సమయం ఇచ్చి వెయిట్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చిన తర్వాత ఫీజు పేమెంట్ అయిన తర్వాత ఒక క్యాండిడేట్ ఐడి క్రియేట్ అవుతుంది. క్యాండిడేట్ ఐడితో డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇటు టెట్కి సంబంధించి కూడా క్యాండిడేట్ ఐడి రికవరీకి సంబంధించి ఆప్షన్ లేదు. టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా టెట్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి క్యాండిడేట్ రికవరీ ఆప్షన్ ఇమ్మని గట్టిగా అడగండి. ఇది మనకి టెట్ వెబ్సైట్లో కూడా క్యాండిడేట్ ఐడి రికవరీ చేసుకునేందుకు ఆప్షన్ అనేది లేదు. చాలామంది ఫీజు పేమెంట్లు అనేవి సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినాయా కూడా తెలియని పరిస్థితి. అందువల్ల ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కనిపిస్తుంది కదా, 9506191227 9705655349 ఈ 2 కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేసి క్యాండిడేట్ ఐడి రికవరీ ఆప్షన్ ఇమ్మని అడగండి. దాంతోపాటుగా ప్రీవియస్ 2022-2018 టెట్లకు సంబంధించిన హాల్ టికెట్ల డేటాను తెలుసుకునేందుకు డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా డీటెయిల్స్ ఎంటర్ చేసి తెలుసుకునే విధంగా అప్డేట్ ఇవ్వమని ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి. ముందు రిజర్వేషన్ వారీగా రాష్ట్ర వారీగా లిస్ట్ రావాలి. లిస్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి తీసుకోవాలి. ఇక్కడ చూడాలి, వీళ్ళు కేవలం ఫీజు పేమెంట్లు వసూలు చేసుకుందాం అనే ఉద్దేశంలో మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సరికాని అంశం. ఖచ్చితంగా అభ్యర్థులకు వచ్చే సందేహాలన్నీ కూడా నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. హెల్ప్ లైన్ నెంబర్స్కి ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఓకే గైస్, ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫుల్ ప్లెజ్డ్గా క్లారిటీ వచ్చిన తర్వాత నేను సెపరేట్గా వీడియో చేస్తాను.